హాయ్ ఫ్రెండ్స్! హాలిడేస్‌లో ఫ్యామిలీతో బెస్ట్ టైమ్ స్పెండ్ చేద్దాం అనుకుంటే, బెస్ట్ డెస్టినేషన్ సుప్రీం ట్రాంపోలిన్ పార్క్. ఇది మన హైదరాబాద్‌లో సెల్లింగంపల్లిలో ఉందండి. ఎగ్జాక్ట్‌గా ఏఎంబీ మాల్‌కి వెళ్ళే వైపయితే ఉంది. ఇక్కడ మనం ప్రైస్‌తో పాటు ఎక్స్‌ట్రా సాక్స్‌కి మనీ పే చేస్తే సాక్స్ ఇస్తారు. క్వాలిటీ అయితే చాలా బావుంది. అండ్ ఇక్కడ ట్రాంపోలిన్ మాత్రమే కాదండి, బ్యాడ్మింటన్, బీచ్ వాలీబాల్, టేబుల్ టెన్నిస్ అలా చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో మనం బర్త్‌డే పార్టీస్ అండ్ ఈవెంట్స్ ఇలా చాలా అన్నీ ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైజెస్ కూడా అన్నిటితో కంపేర్ చేస్తే చాలా నార్మల్‌గా ఉన్నాయి. వీకెండ్స్‌తో కంపేర్ చేస్తే వీక్ డేస్‌లో ప్రైజెస్ తక్కువున్నాయండి. కుదిరితే అందరూ మాక్సిమం వీక్ డేస్‌లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా హాలిడేస్ వస్తే వీక్ డేస్‌లో తక్కువుంటాయి ప్రైజెస్. పిల్లలకి చాలా ఫన్‌గా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. మనం ఆన్‌లైన్‌లో గూడా బుక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా గూడా వెళ్ళొచ్చు. అండ్ ద టైమింగ్స్ ఏమో 10 ఏఎం నుంచి నైట్ 12 ఏఎం వరకు ఉంటుందండి. ఇక్కడ పిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. అన్నీ జోన్ వైస్‌గా డివైడ్ చేశారు. ఫ్రీ జంపింగ్ జోన్ అని, ఎక్స్‌ట్రీమ్ డాడ్జ్ బాల్ జోన్ అండ్ ట్రాంపోలిన్ బాస్కెట్బాల్ జోన్, ఎయిర్ బ్యాగ్ జోన్, ప్రొఫెషనల్ ట్రాంపోలిన్ జోన్, స్లాక్ లైన్ జోన్ అండ్ బ్యాటిల్ బీమ్ జోన్, క్లైంబింగ్ వాల్ విత్ ఫోమ్ బ్లాక్స్ బిలో జోన్ అండ్ నింజా కోర్స్ విత్ ఫోమ్ బ్లాక్స్ బిలో జోన్ అండ్ కిడ్స్ జోన్ అని చాలా జోన్స్ ఉన్నాయి. ఇక్కడ టికెట్ 1 అవర్ కాస్ట్ చెప్తారండి. సో, 1 అవర్‌లో ఈ గేమ్స్ అన్నీ మనం ఇక్కడ జంపింగ్ అయితే చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలు. ఎగిరి, ఎగిరి ఫ్లై అయ్యి మళ్ళీ పడుతూ ఉన్నారు. సో, వాళ్ళైతే చాలా హ్యాపీ. వాళ్ళు హ్యాపీ అంటే మనం గూడా హ్యాపీ గదండీ! సో, ఇప్పుడైతే ఇక్కడ పైనుంచి దూకాలి అక్కడ స్పాంజెస్‌లోకి. బట్ ఫస్ట్‌లో అయితే భయపడ్డారు. బట్ ఒక్కసారి దూకారు. నెక్స్ట్ టైమ్ నుంచి మళ్ళీ, మళ్ళీ దూకుతానని చెప్పి మళ్ళీ వెళ్లారండి పిల్లలంతా. ఇక్కడ ట్రాంపోలిన్‌లో జంప్ చేస్తూ, చేస్తూ బాస్కెట్‌లో బాల్ వేయొచ్చు బాస్కెట్ బాల్. జంప్ చేస్తూ ఉంటే మనకి ఆ హైట్ రీచ్ అయ్యి బాల్ అనేది బాస్కెట్‌లో పడుతుంది. సో, ఇక్కడ 2 కోర్ట్స్ ఉన్నాయి పిల్లలకి, పెద్దవాళ్ళకి. ట్రాంపోలిన్ జంపింగ్ వల్ల ఫిజికల్ ఫిట్‌నెస్ ఇంప్రూవ్ అవుతుందండి. ఇంకా వాళ్ళ స్టెబిలిటీ, కాన్సంట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అసలు ట్రాంపోలిన్ 1936లో జార్జ్ నిషన్ ఇన్వెంట్ చేశారండి. అండ్ ఫస్ట్ ట్రాంపోలిన్ వరల్డ్ షిప్ ఆర్గనైజ్ చేసింది కూడా జార్జ్ నిషన్. 1964 లండన్‌లో ఆర్గనైజ్ చేశారండి. ట్రాంపోలిన్ యాక్టివిటీని సైన్స్ టీచర్స్ మాత్రం చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారండి. ఎలా అంటే న్యూటన్ 3 లాస్ ఆఫ్ మోషన్, ఫోర్సెస్ గురించి, గ్రావిటీ గురించి అండ్ ఎలాస్టిక్ కొలిషన్ గురించి వాటి ఎగ్జాంపుల్స్‌ని పిల్లలకి అర్థమయ్యేలా చెప్తున్నారు ఈ ట్రాంపోలిన్ వల్ల. అండ్ ఇక్కడ పిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నా కదండీ! ఇదిగోండి మంకీ బార్‌లో పైన అలా వెళ్తూ చివరి వరకు వెళ్ళాలి. ఇన్ బిట్వీన్ ఒకవేళ లే వెళ్ళలేకపోతే మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు. ఆ స్పాంజ్‌లో పడుతున్నారు. సో, ప్రాబ్లమ్ అయితే లేదు. చాలా ఫన్‌గా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఆడుకుంటున్నారు. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. మళ్ళీ వెళ్ళాలి అంటున్నారు. బట్ ఇయర్‌లీ వన్స్ అని మాత్రమే చెప్పాము. సో, ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.